ఉత్తర భారతదేశంలో జార్ఖండ్ అను రాష్ట్రంలో క్రీస్తును వెంబడించుచున్న ఒక కుటుంబము వారి విశ్వాసమును బట్టి ఎంతో వ్యతిరేకతను వారు ఎదుర్కొన్నారు. ఎంతటి వ్యతిరేకతను వారు ఎదుర్కొన్నారనగా, వారి విశ్వాసమును కాదని వారు మునుపు ఏ జీవనమును కొనసాగించుచున్నారో, విశ్వాస మార్గములో ఉన్నారో ఆ మార్గమునకు మరల వెళ్ళవలనని వారిని ఫోర్స్ఫుల్గా, బలవంతముగా మరి వారిని ఒక మాటలో చెప్పాలంటే శిక్షించి వారిని బాధిస్తూ ఉన్నారు. అయితే గ్రామమంతయు కూడా మూకుమ్మడిగా ఏకమై ఒకవేళ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు వారు లోబడి వారు పూర్వం ఉన్న విశ్వాస మార్గమందు వారు చేరితేనే తప్ప, లేని ఎడల గ్రామ తీర్పుగా వారిని బహిష్కరించడం మాత్రమే కాక గ్రామ తీర్పుగా వారు హింసింపబడతారని, శిక్ష పొందవలసి వస్తుందని వారిని మరి బలవంతము చేసినను కూడా ఒకరోజు ఆ దినము వచ్చి వారు ఆ శిక్షను పొందవలసిన గడియలో వారు నిలిచుని ఉన్నప్పుడు ఒక తీర్మానము భార్యాభర్తలు తీసుకున్నారు. ఆ తీర్మానం ఏమిటనగా, క్రీస్తు కొరకే జీవించాలి, క్రీస్తు కొరకే మరణించాలి. క్రైస్తవ విశ్వాసములో అనేకమైన మర్మాలు ఉన్నాయి. ఆ మర్మములో గొప్పదైన మర్మం ఏమిటనగా, మరణములో జీవమును పొందుకొనుట. మరణంబులో నాకు చిరజీవం ఎవరని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మొంగమూరి దేవదాస్ అయ్య గారు నాకింత ప్రోత్సాహానందముల్ అనే పాటలో రాసి ఉన్నారు. అందుకనే పౌలు మరణమైతే లాభమే అని అనుటకు గల కారణం ఏమిటనగా, దేర్ ఇస్ లైఫ్ ఇన్ డెత్. మరణము జీవముగా యేసుక్రీస్తు ప్రభు తన మరణమును బట్టి మార్చివేశాడు. అందుకనే ఈ దంపతులు, ఐ థింక్ ప్రాబ్లీ అబౌట్ 50-55 years old, వారిరువురిని కూడా శిక్ష ఖరారు చేసి, మీరు మునుపున్న విశ్వాస మార్గంలోనికి మీరు మారకపోతే ఆ గ్రామంలో ఉన్న కొలను, చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో మిమ్మల్ని బంధిస్తాము, నిర్బంధిస్తామని వారికి తెలియచేశారు. దానికి కూడా వారు తలగొక శిక్షను పొందుటకు స్వీకరించుటకు ఇష్టపడి ఆ కొలంలో వారు దింపబడ్డారు. సాయంకాలం దాదాపు 5 గంటలకు చలి బావుగా ఉన్న ఆ కాలములో ఆ కొలనులో వారు దింపబడ్డారు. 5 గంటల తర్వాత తన కుమారుడు ఒకరు వస్తే తన కుమారుని సైతము ప్రభావితము చేసి, నీ తల్లిదండ్రులు వారి యొక్క విశ్వాస మార్గమును కాదనమని చెప్పమని బ్రతిమలాడారు. కుమారుడు కూడా తన తండ్రి తల్లి ప్రాణము పోతుందేమన్న భయంతో బలవంతం చేసినను కూడా వారు తీర్మానించుకుని విశ్వాసము కొరకు క్రీస్తునందు నిలిచి ఉండడానికి వారు తీర్మానించుకుని ఆ కొలంలోనే వారు ఉండిపోయారు. 10, 11, 12 రాత్రి 1 గంట అయింది. ఇంతలో వారి యొక్క శరీరము ఆ నీటిలో దాదాపు 8-9 గంటలు ఉండడాన్ని బట్టి వణుకు ప్రారంభమై నర్వస్ సిస్టమ్ను ఇంపాక్ట్ చేస్తూ అలాగున కొన్ని గంటలు అయ్యేసరికి వారిలో చలనమును కోల్పోయి చివరకు మరుసటి దినం ఉదయము 10 గంటలకు ఆ కొలంలోనే భార్య భర్త ఇద్దరు చనిపోయారు. ఈ సంఘటన మీకు జ్ఞాపకము చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇన్స్పైట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ వీ యాజ్ క్రిస్టియన్స్ వీ కెన్ ఆల్వేస్ లీవ్ అ విట్నెస్. మన పరిస్థితులు ఎలా ఉన్ననో కూడా, అది హింసైనను, మేలైన, లాభమైనను, ఆశీర్వాదమైనను, చివరికి అవమానమైనను కూడా, వీటి మధ్య క్రీస్తును కలిగిన వారమైన మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే, దట్ వీ క్యాన్ బి హిస్ విట్నెస్. ఆయన సాక్షులుగా ఉండగలిగిన ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 33.5 సంవత్సరాల ఆయన యొక్క జీవితములో 3.5 సంవత్సరములో పనివానిగా, పరిచారకునిగా, సేవకునిగా ఆయన పనిచేసి ఉన్నాడు. ఆయన అభిషిక్తుడైనను, రాజయ్యునను, ప్రవక్తయునను కూడా లోకమును విమోచించడానికి, విడిపించడానికి, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి, ఆయన నమ్మిన వారిని మోక్షము చేరడానికి ఆయన ఒక సేవక రూపమును ఆయన ధరించి 3.5 సంవత్సరములు సేవ చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితమును గూర్చి బైబిల్ గ్రంథమును ఆధారము చేసుకుని జీవిత వివరములను 4 పుస్తకముల్లో మనం చూస్తున్నాం. అదే మత్తయి, మార్కు, లూకా, యోహాను. వీరు నలుగురు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన శిష్యులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత వివరమునంతటినీ కూడా 4 గ్రంథములో గ్రంథస్థము చేసిన తర్వాత
సువార్తలలో ఒకటైన లూకా సువార్త రాసి ఉన్న లూకా మరొక పుస్తకమును రాసి ఉన్నారు, అదే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యమును ఈ పుస్తకమును లూకా అలాగునే అపోస్తులుడైన పౌలు రాసి ఉన్న గ్రంథమై ఉంది. ఈ అపోస్తుల కార్యములు అను ఈ పుస్తకములో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానమైన తరువాత ప్రభువు పలికి ఉన్న మాటలు, ఆ తరువాత సంఘముపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆ తరువాత సంఘము చేసి ఉన్న వివరములను మనము చూడగలుగుతూ ఉన్నాం. సాధారణంగా ఒక వ్యక్తి జీవితములో జన్మించిన చాలా ప్రత్యేకమైన సందర్భము. జన్మించిన తర్వాత మాటలు పలికే పలుకులు అవి ప్రత్యేకమైనవి, విశిష్టమైనవని కూడా మనం చెప్పవచ్చు. కానీ ఒక మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన ప్రత్యేకమైన మాటలు ఏమిటనగా ద వెరీ లాస్ట్ వర్డ్స్ దట్ హీ ఆర్ షీ వుడ్ స్పీక్. వారు పలికే ఆఖరి మాటలు చాలా 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 ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువపై పలికిన 7 మాటలు, అనేకమైన బోధలు, బహుశా వందలాది వేలాది బోధలు చేస్తున్నాను. ఆ 7 మాటలు ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నవో, ఆయన తిరిగి లేచిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత ఆయన మాట్లాడిన మాటలు కూడా అంతటి ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తరువాత ప్రభువు పలికిన మాటలను లూకా సువార్తికుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో ఇలాగూ రాయిచూ ఉన్నాడు. 6వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇలాగూ రాయబడి ఉంది. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. 8వ వచనమును మనము చూచినప్పుడు ఇక్కడ గాడ్ ఈస్ గివింగ్ ఎ మ్యాండేట్. తన శిష్యులతోనూ అలాగునే తనను వెంబడించుచున్న వారితోనూ ప్రభు పలికి ఉన్న మాటలలో ఎంతో ప్రత్యేకమైన వచనం ఇది. ప్రభు తెలియచేసిన మాట ఏమిటనగా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి నొందెదరు. మనుషులముగా మనందరము కూడా బలహీనులమే. మనిషి ఏదైతే తన బలం అనుకుంటాడో, మర్మం ఏమిటంటే, మానవ జీవన సత్యం ఏమిటంటే, ఆ బలమే బలహీనతగా మారిపోతుంది. ఈరోజు మనిషి దేనినైతే తన బలముగా ఎంచుకున్నాడో దాని అందే తన బలహీనత దాగుని ఉన్నది. మనిషి ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో వారి దగ్గర నుండి హింస, అవమానము, నింద పొందుచున్న దుస్థితి మానవ జీవనంలో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తును వెంబడించుచున్న మనము కూడా మనం చేస్తున్న పని ఏమిటి అనగా, మన జీవితములను మనపైన ఆధారము చేసుకొనక దేవునిపై అనగా క్రీస్తుపై, క్రీస్తును బట్టి పరిశుద్ధాత్మ సహాయముతో దేవునిపై ఆనుకున్నట్టు గల కారణం ఎందుకనగా, బికాస్ వీఆర్ వీక్ అండ్ గాడ్ ఇంటెండ్స్ us టు బి స్ట్రాంగ్. మన బలవంతులు అయి ఉండవలనని దేవుడు కోరి మనలను బలపరుచును బట్టి ఈరోజు మన ఆధారం ఎవరనగా దేవుడై ఉన్నాడు. క్రీస్తుని బట్టి, దేవుని బట్టి నేను ఏమైనాను చేయగలనని బలహీనుడైన పౌలు తెలియచేయడం కారణం ఏమిటనగా, దేర్ ఇస్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇన్ గాడ్. దేవునిలో బలము, మహాత్మ్యము దాగుని ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను చూస్తేనండి, ప్రభువు శిలువపై మరణించిన తర్వాత వారు చేసిన పని ఏమిటంటే తమను తాము బంధించుకున్నారు. ఈ కరోనా వైరస్ పీరియడ్లో కూడా మనం చేస్తున్న పని ఏమిటంటే వి లాక్ అవర్ సెల్ఫ్. మనలను మనము నిర్బంధించుకుంటూ ఉన్నాము. వాస్తవానికి స్వాతంత్రం గురించి మాట్లాడవాలని నేను ఆశించాను. అయితే ఇక్కడికి వచ్చి అంకుల్ మాట్లాడుతూ నేను అనుకున్నాను, ప్రభువు పరిశుద్ధాత్ముడు ముందుగానే సిద్ధపరిచారు, స్వతంత్రం గురించి అంకుల్ మాట్లాడేశారు. అయితే దానికి కొనసాగింపుగా అనుగుణంగా మాట్లాడవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు మానవుడు పాపం వల్ల కోల్పోయింది ఏమిటంటే స్వేచ్ఛ. పాపం వల్ల మానవుడు కోల్పోయింది ఏంటంటే స్వతంత్రత. కానీ ఆ స్వేచ్ఛను, స్వతంత్రతను తిరిగి మానవుల్లో నెలకొల్పినది ఎవరనగా యేసు క్రీస్తు ప్రభు. అందుకనే పౌలు గలతీ పత్రికలో మీరు స్వతంత్రులై యునుటకు పిలువబడి ఉన్నారు అని స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సిలువనెక్కి ఉన్నారో శిష్యులైన వారు చేసిన పని ఏమిటనగా తమను తాము నిర్బంధించుకున్నారు. శుక్రవారము తరువాత శనివారము ఆదివారం వరకు కూడా దే హ్యావ్ హిడెన్ దెమ్సెల్ఫ్ ఇన్ డార్క్నెస్ అండ్ ఇన్ ఫియర్. వారు భయముతో చీకటిలో తమను తాము నిర్బంధించుకున్నారు. ఈరోజు లోకం ఎక్కడుందనగా దే ఆర్ గ్రాపుల్డ్ ఇన్ ఫియర్. ఈ వ్యాధిని బట్టి అనేకులు తమను తాము ఈ భయములో నిర్బంధించుకుని స్వేచ్ఛాపరులుగా కాక బంధింపబడిన వారు ఉన్నారు. నిజానికి మానవ జీవితమును చూస్తే నిర్బంధింపబడిన జీవితముగా ఉండి ఉండటం బట్టి ఈరోజు దేవుని నమ్ముకున్న వారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏమిటనగా తన శక్తి, తన బలము. అందుకనే ఆ యొక్క మేడగదిలో తమను తాము బంధించుకున్న శిష్యులు తిరిగి వారికి ప్రభువు బలమును చేకూర్చిన తర్వాత వారు చేసిన పని ఏమిటనగా ఆ సంకెళ్ళేవో త్రెంచబడినట్టు, లేకపోతే ఆ గోడలేవో కూల్చబడినట్లు, లేకపోతే వారిని ఆవరించి బలవంతము చేసి నిర్బంధించుచున్న ఆ చీకటి శక్తులన్నీ కూడా పారిపోయినట్టు they were able to step out of that fear and darkness and they moved into the ends of the world. బోధిగంతముల వరకు వారు వెళ్ళిపోయారు. అందుకనే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన తర్వాత ప్రభువు ఇచ్చుచున్న ఆజ్ఞ ఏమిటి అనగా మీరు శక్తి నొందిన వారిగా ఉన్నారు. ఈరోజు ఐ వాంటెడ్ టు రిమైండ్ ఈచ్ ఆఫ్ యూ, మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని బట్టి మనము బలవంతులమై ఉన్నాము. నమ్మిన వారు ఆమేనండి. The power of death cannot hold us. మరణం యొక్క శక్తి మనలను బంధించలేదు. ఈరోజు లోకములో మానవుడు అధిగమించలేని శక్తి ఏమిటనగా మరణమే. కానీ ఆ మరణమును అధిగమించే శక్తి విశ్వాసమును బట్టి మనము పొందుకొని ఉన్నట్టును బట్టి హూ ఆర్ వి, మనమేమై ఉన్నాము అనగా మనము బలవంతులమై ఉన్నాము. బలవంతులమై ఉన్న మనకు ప్రభువు ఇచ్చుచున్న సందేశం ఏమిటి? ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయములో ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద చర్చ్, క్రైస్తవ సంఘ వ్యవస్థ మనకు కనబడుతూ ఉంది. ఈ క్రైస్తవ సంఘ వ్యవస్థను నిర్మించిన నిర్మాణకుడు దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పౌలుకు బయలుపరిచిన ఈ మాటలను మనము చూచినప్పుడు ఎలాగూ ఇది నిర్మితమై ఉన్నది అని మనము చూస్తే 4వ వచనము, శరీరం ఒకటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారము పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ఈ మాటలన్నీ కూడా తెలియచేసిన తరువాత 13వ వచనములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము అనగా క్రైస్తవ సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు మెచ్యూరిటీ పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరి కాపురులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. ప్రతి ఒక్కరు అపోస్తులు కారు, ప్రతి ఒక్కరు కాపరులు కాదు, ప్రతి ఒక్కరు ప్రవక్తలు కారు. God has destined this office to certain people. కొందరికి ఈ యొక్క ప్రత్యేకమైన పనిని వారికి అప్పగించి ఉన్నను కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తరువాత the mandate that God has given to the church, క్రైస్తవ సంఘమునకు అనగా నీకును నాకును మనందరికును ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అనగా యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. క్రైస్తవ సంఘములో పాలివారైన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మన నుండి ఆశించుచున్నది ఏమిటనగా that you will be a witness to the ends of the world. బోధిగంతముల వరకును కూడా మీరు సాక్షులై ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సంఘం ఎక్కడ ఏర్పడింది? సంఘ మూలములు మనం చూసినప్పుడు 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా ఆ మేడగదిలో క్రైస్తవ సంఘము ఏర్పడింది. ఈ క్రైస్తవ సంఘము ఏర్పడిన ఈ స్థానం ఏమిటనగా యెరూషలేము పట్టణము. పొలిటికల్ మ్యాప్ తీసుకుని 2000 సంవత్సరాల క్రితము ఎలా ఉంది ఈ లోకం అని మనం చూస్తే చాలా దేశాలు, చాలా ప్రపంచము మానవుడు ఎరిగి ఉండలేదు. Until 16th, 17th, 18th century, half of the Africa was unknown to the outer world. అమెరికా వంటి దేశాలు కూడా కనుమరుగయ్యి అనేకులు ఎరుగని వారిగా ఆ దేశాలు కూడా 300-400 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితము ప్రాధాన్యత కలిగిన పట్టణాలు ఏమిటి అని మనము చూస్తే 1 యెరూషలేము పట్టణము, 2 అలెగ్జాండ్రియాను పట్టణము. యెరూషలేము పట్టణమును తీసుకుంటే వరంగల్ పట్టణం ఎలాగుందో,
చరిత్ర ఉంది, నాగరికత ఉంది, అలాగనే రాజ్యం ఉంది. అలాగనే యెరూషలేము పట్టణము చూస్తే చరిత్ర ఉంది, నాగరికత ఉంది, రాజ్యం ఉంది. కానీ వీటితో పాటు ఇట్ ఈస్ నోన్ బికాజ్ ఇట్ హ్యాడ్ ఎ టెంపుల్. దేవాలయములను బట్టి చాలా ప్రత్యేకతను యెరూషలేము పట్టణము కలిగి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషిని అన్ని కోణాల్లో, ఒక మనిషిని తీసుకుంటే మ్యాన్ ఇస్ బోత్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. శరీర సంబంధమైన జీవనము మనిషి కలిగి ఉంటాడు, ఆత్మ సంబంధమైన జీవనము మనిషి కలిగి ఉంటాడు. రాజ్యము కావాలి, నాగరికత కావాలి, అవి శరీర సంబంధమైనను కూడా ఆత్మ సంబంధమైన జీవనము కొరకు ఆత్మ సంబంధిత కార్యకలాపాలను నిర్దేశించు, జరిగించు వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. అదే క్రైస్తవ సంఘము లేక సంఘము. యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఒక గొప్ప దేవాలయము ఆ పట్టణములో ఉంది. ఇప్పుడు అనేకులు అనగా యూదులు మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు వారు ఎలాగున్నారు? దే వర్ వెరీ పొసెసివ్ అబౌట్ ద టెంపుల్. దేవాలయాన్ని బట్టి వారు చాలా ఆధిక్యతను కలిగిన వారుగా, గర్వించుచున్న వారిగా ఉన్నారు. కానీ ప్రభువు ఏమంటూ ఉన్నాడు అనగా, నీవు ఎక్కడ సాక్షులై ఉండాలి? యు బిగిన్ విత్ జెరూసలేం. నీవు క్రీస్తు కొరకు అనగా క్రీస్తుని మహిమ కొరకు, క్రీస్తుని బలము కొరకు, క్రీస్తుని మరణము కొరకు, క్రీస్తుని పునరుద్ధానము కొరకు, ఆ క్రీస్తుని బట్టి మనము పొందుకున్న శక్తిని బట్టి సాక్షులై ఉండు ప్రక్రియ ఎక్కడ ప్రారంభించాలి అనగా యెరూషలేములో ప్రారంభించింది. యు ఇంపాక్ట్ యువర్ ఎపిసెంటర్. నీవు ఎక్కడైతే నిలిచి ఉన్నావో ఆర్థిక, సామాజిక, మతపరమైన కార్యకలాపాలకు కేంద్రముగా ఉన్న యెరూషలేములో యు నీడ్ టు ఇంపాక్ట్. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళమని ప్రభు అంటున్నాడంటే యూదయలోనికి వెళ్ళమంటున్నాడు. యూదయ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ అవుట్ సైడ్ జెరూసలేం. సమరయ ఎక్కడ ఉన్నది? యూదయ యెరూషలేమునకు దూరముగా సమరయ ఉన్నది. ప్రభువు ఉద్దేశించుచున్నది ఏమిటి అనగా, దట్ వీ విల్ బి హిస్ విట్నెస్ టు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. బూదిగంతముల వరకు సాక్షులై ఉండవలనని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈరోజు సాక్ష్యం లేని విశ్వాసి ఉండడు, సాక్ష్యము లేని విశ్వాసి ఉండడు. ప్రతి వ్యక్తి జీవితము కూడా సాక్ష్యమే. ఈరోజు నీవు సజీవంగా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రీత్ యువర్ బ్రెత్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ విట్నెస్ అండ్ టెస్టిమనీ ఇన్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితంలో అదే సాక్ష్యము. నీవు సజీవులుగా దేవుని యొక్క సాన్నిధ్యములో కూర్చుని ఉండి నలుగురితో సహవాసములో నీవు ఉన్నావు, అదే నీ సాక్ష్యము. మానవ జీవితము ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి దినము అది ఒక సాక్ష్యము. మోక్షము చేరుటకు మార్గమై ఉన్న క్రీస్తుని విశ్వసించుట, నమ్ముట, ఆ మార్గమందు నీవు నడుచుట అదే నీ సాక్ష్యము. కావలసిన వల్ల కనబడవలవు, ఏమి అడిగినను వాటిని అనుగ్రహించునని చెప్పుట ఏ సాక్ష్యము. తినుటకు ఆహారము, కట్టుకొనుటకు బట్ట, ఉనుటకు ఇల్లు కలిగి ఉండుట ఏ సాక్ష్యము. ఈరోజు సాక్ష్యము లేని వారు ఎవరునూ లేరు. బట్ వాట్ ఈస్ దట్ గాడ్ వాంట్స్ యూ టు డూ? నీవు చేయవలని దేవుడు ఉద్దేశిస్తుంది ఏమిటనగా, నీవు బూదిగంతముల వరకు నీవు సాక్షులై ఉండాలి. Many a times we are good witness in our own land, in our own church, in our own homes. మన దేవాలయములోనూ, మన ఇంటిలోనూ, మన స్వస్థలాలలోనూ మనము సాక్షులం అయి ఉంటాం. బట్ many a times we do not step out of our comfort zone. ఇశ్రాయేలును మీరు చూస్తే, యూదులైన వారు మీరు చూస్తే, వారికి ఒక ఆచారం ఉందన్న. ఆచారం ఏమిటంటే ప్రతి సంవత్సరము కూడా దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు జెరూసలేం. వారు ఎక్కడ ఉన్నా కూడా పస్కా పండుగను ఆచరించడానికి వారు యెరూషలేములోనికి వచ్చేవారు. పాత నిబంధన ప్రక్రియ అంతయు కూడా ఇలాగనే ఉంటే, యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏమిటనగా, హీ హాజ్ రివర్స్ ద మెకానిజం. మీరు యెరూషలేములోనికి రావడం కాదు, యెరూషలేములో నుండి బయటకు వెళ్ళండి. గమనిస్తున్నారా? A church will never be a church until and unless they embrace the ideology of mission, of God through missions. ఒక సంఘము ఒక సంఘమై ఉండడానికి ఒక ప్రధానమైన మూలము ఏమిటి అనగా, సువార్తను విస్తరింప చేయడానికి ఆ సంఘములో నుండి బూదిగంతంలోకి వెళ్ళుట ఒక ప్రధానమైన మూల స్తంభమై ఉన్నది. ప్రభు ఏమంటున్నాడు? అందరూ యెరూషలేములోనికి రమ్మని ప్రభు చెప్పడం లేదు. నీవు యెరూషలేము నుండి బయటకు వెళ్ళాలి. చాలా మంది దేవాలయం అంటే ఏమనుకుంటారంటే, 4 గోడల మధ్య మనము సహవాసము చేయు, లేకపోతే సహవాసములో నిలిచి ఉండు స్థానం అనుకుంటారు. కానీ నేనంటాను, a church is not a place where you fellowship in between 4 walls, because we are made for the 4 corners of the world. బూదిగంతముల వరకు మనం వెళ్ళుటకు దేవుడు నిర్దేశించాడు. మన దేవాలయమునే తీసుకుంటే, నేను వస్తూ అదే
మీ పాస్టర్ గారితో, మా బావగారితో తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో కష్టపడి ఈరోజు అంకుల్ ఈ కాజీపేట నుండి ఎక్కడెక్కడికో, ఇట్ కుడ్ బి ఈవెన్ మడికొండ ఆర్ కడిపకొండ ఆర్ కుమ్మరిగూడెం, ఏదైనా కావచ్చు, ఒక చోటన నేను ఉన్నాను, బాగున్నాను అనుకోవడం కాదండి. యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. నేను సుఖంగా ఉన్నానా, హాయిగా ఉన్నానా కాదు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడిన వాడికి ఫలితం లేదు, కష్టపడిన వాడికి ఫలము ఉంది, ఫలితం ఉంది. కష్టపడేవాడు సుఖించడు, సుఖించేవాడు కష్టపడడు. ప్రభు తెలియచేస్తున్నది ఏంటి? నీవు యెరూషలేము నుండి యూదయలోనికి వెళ్ళు. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ చర్చ్, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ప్రభు పిలుపు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ప్రభు సుఖములోనికి పిలవడు, సుఖములో నుండి పిలుస్తాడు. God doesn't call you into comforts, he would call you out of your comfort zone. అబ్రహామును పిలిచినప్పుడు ఎలా పిలిచాడు దేవుడు? తన స్వదేశము నుండి, తన సొంత వారి నుండి వెలుపలికి పిలిచాడు దేవుడు. యోనాను ఎక్కడికి పిలిచాడు? సుఖములో నుండి కష్టానికి పిలిచాడు. కానీ ఇది మర్మం. ఎందుకనగా ఒకరోజు ఈ కష్టాన్ని ఏం చేస్తున్నాడు ప్రభు? కన్నీటిని ఏం చేస్తున్నాడు ప్రభు అంటే సంతోషముగా మార్చుతూ ఉన్నాడు. But yet God calls us out of a comfort zone. యూదులైన వారు క్లోజ్డ్ పీపుల్, బయటికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. కానీ ప్రభువు ఇచ్చుచున్న పిలుపు ఏమిటనగా, నీవు యెరూషలేము నుండి యూదయలోనికి వెళ్ళాలి. యూదయ నుండి నీవు ఎక్కడికి వెళ్ళాలి? సమరయలోనికి వెళ్ళాలి. సమరయ స్త్రీ కథ అంతా మనకు తెలుసు. సమరయ ప్రాంత వివరము కూడా మనకు తెలుసు. యూదులైన వారు సమరయులను ఎలా పరిగణించేవారు అనగా అంటరాని వారిగా పరిగణించేవారు. ఈ రోజుకి కూడా ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో, ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ కంట్రీ, అంటరానితనము అనగా వివక్షకు మానవుడు గురవుతూ ఉన్నాడు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఇన్ ద డివిజన్స్ దట్ వీ హావ్ క్రియేటెడ్, మనుషులు మనం ఏం చేస్తాం అనగా మనము అంటరాని వారిగా పరిగణిస్తూ ఉన్నాం. దేవుని స్వరూప్యములో, రూపలావణ్యములతో నిర్మింపబడిన మనుషులను అంటరాని వారిగా పరిగణిస్తూ ఉన్నాం. అది పాపము మనిషికి ఎట్టి దుస్థితిని నెట్టివేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. యూదులైన వారు వారి యొక్క మతమును బట్టి, వారి యొక్క దేవాలయమును బట్టి వారు అతిశయించుచున్న వారిగా ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీవెక్కడికి వెళ్ళాలంటే ఎవరిని అంటరాని వారిగా నీ పరిగణిస్తూ ఉన్నావో, ఐ వాంట్ యూ టు గో దేర్. సౌఖ్యంలో కాదండి, సుఖంలో కాదండి. ప్రభు ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు? గాడ్ బ్రేక్స్ ద బ్యారియర్స్, గాడ్ బ్రేక్స్ ద కస్టమ్స్. లోకము విధించిన నియమావళికి అనుగుణముగా క్రీస్తుని వెంబడించుచున్న విశ్వాసి నడువడు. అందుకని రోమా 12:1-2 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? ఈ లోక నియమమును నీవు అనుసరించి నీవు నడవవద్దు, ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమునకు అనుగుణముగా నీవు నడవాలి. అందుకనే సమరయలోనికి వెళ్ళమని తెలియచేసిన ప్రభువే సమరయలో నుండి ఎక్కడికి వెళ్ళాలి అనగా, యూ హ్యావ్ టు గో ఇన్ టు ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. యూ హ్యావ్ టు గో ఇన్ టు ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. డిఎల్ మూడీ అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన సేవను ప్రారంభించినప్పుడు ఆయన సేవ ప్రారంభము ఎవరితో జరిగిందంటే, అమెరికా దేశంలో వివక్ష నేటికి కూడా ఉంది. తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు వివక్ష కొద్దిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మెరుగుపడి ఉన్నను కూడా అయినను టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్స్. అయితే నల్ల జాతీయులైన వారు తెల్ల జాతీయులైన వారి దేవాలయానికి వచ్చేవారు కాదు. అప్పుడు ఈ షికాగో మహానగరంలో మురికివాడల్లో ఉన్న ఆ నల్ల జాతీయుల పిల్లలను చూచి వారికి బోధ అనగా క్రీస్తుని గూర్చిన విషయములను, సత్యమును తెలియచెప్పవాలని సండే స్కూల్గా ఏర్పాటు చేసి ఒక స్థలంలో వారందరినీ కూడా కూడుకుడింప చేసేవాడు. అదే ఆయన సేవకు మూలము. ఆ సేవలో నుండి ఒక గొప్ప విప్లవము, ఉజ్జీవము ఆ మహానగరం నుండి వచ్చి, ఆ ఉజ్జీవంలో నుండి బిల్లీ గ్రహం వంటి గొప్ప ఎవాంజలిస్ట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం బయటికి రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళారు? క్రైస్తవ సంఘం ఎక్కడికి వెళ్ళింది? భారతదేశాన్ని మీరు చూడండి, మిషనరీలైన వారు ఎక్కడికి వచ్చారు? మురికివాడల్లోనికి వచ్చారు. ఈరోజు సంగమా, నీ దేవాలయము నుండి యోదయ ప్రాంతంలోనికి వెళ్ళి, యోదయ నుండి సమరయలోనికి వెళ్ళి, ఈరోజు సమరయలో నుండి ఎక్కడి వరకు వెళ్ళాలంటే బుదిగంతముల వరకు వెళ్ళాలి. నాట్ ఎవ్రీ వన్స్ వరల్డ్ ఈస్ ద సేమ్.
నా ప్రపంచం నాది, నీ ప్రపంచం నీదే. నీ యెరూషలేము నీ దేవాలయం అయి ఉండవచ్చు, లేదా నీ యెరూషలేము నీ గృహమై ఉండవచ్చు, నీ యూదయ నీ పక్కిళ్ళు కావచ్చు, నీ సమరయ మరొక 2 అవతలలు కావచ్చు, నీ బూదిగంతముల వరకు నీ పట్టణము అవతలై ఉండవచ్చు. కానీ మరికొందరికి అలా కాదండి. ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. 2017 సంవత్సరంలో ఒక మిషనరీ ట్రిప్కి నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు 42 గంటల సేపు విమానంలో ఎగిరి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వన్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్లేసెస్ ఎవర్ ట్రావెల్డ్. కొందరికి బూదిగంతముల వరకు అనగా నిజముగా బూదిగంతముల వరకు వెళ్ళాలి. ఈ మాటలు మీకు తెలియచేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ రోజు లోకములో ఎంతో చీకటి ఉంది. ఈ చీకటిలో లోకము చిక్కుకొని ఉంది. ఆ చీకటిలో లోకము భయాందోళనతో తమను తాము నిర్బంధించుకొని ఆశ లేక నిరాశ నిస్పృహతో వారు కొట్టుమిట్టాడుచూ ఉన్నారు. కానీ వీరి మధ్య వెలుగు దేవుడు ఒకరిని నిలిపాడు. వారెవరనగా నీవు నేనే. The hope that we could instill in the world is only through the church. సంఘముగా మనము దేవుని యొక్క నామమందు విశ్వాసమును బట్టి మనము కలిగి ఉన్న నిరీక్షణ క్రైస్తవ సంఘముగా మనము లోకములో వెత్తవలసిన వారమై ఉన్నాం. ఈరోజు క్రీస్తు ఎలా పనిచేస్తున్నాడు, దేవుడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు, నీ ద్వారా నా ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. రోజు ఒక పసిబాలుడు ఒక గుహలోనికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడంట. ఆడుకుంటూ ఉంటే చీకటి అయిపోయింది. ఆ గుహలో నడుస్తూ 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 లోపల కంట వెళ్ళిపోయేసరికి మరింత చీకటిలోనికి వెళ్ళిపోయాడు. ఇంతలో రాత్రి అయిపోయింది. ఇటలలో తెలియడం లేదు. అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉన్నాడు. బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ వే అవుట్. బయటికి రావడానికి మార్గం కనబడడం లేదు. ఎంత శ్రమించినా కూడా ఎక్కడా కూడా మార్గం దొరకట్లేదు. అయితే అటు ఇటు ఇటు అటు వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక చిన్న కాంతి కనబడిందంట. రాత్రి అయ్యేసరికి చంద్రుడు తన కాంతిని ప్రసరింపజేస్తాడేమో, ఆ చంద్రుని కాంతి ఆ గుహలో ఎక్కడో కొద్దిగా కనబడింది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెలుగు అని ఆ చిన్న కాంతి దగ్గరికి వెళ్ళిన తర్వాత నడుచుచూ వెళ్తూ ఉంటే చివరికి ఏమైపోయిందంటే, కాంతి నానాటికి అనగా కొద్దిసేపటికి ఇంకా పెరిగి మరికొద్దిసేపటికి మరింత పెరిగి ఓ సమయం వచ్చేసరికి ఆ చిన్న బాలుడు ఆ చిక్కుకొని ఉన్న గుహంలో నుండి బయటికి వచ్చాడు. ఏది కారణమైందనగా, వెదర్ ఇట్ ఇస్ స్మాల్ లైట్ ఆర్ గ్రేటర్ లైట్, ఇట్ డజంట్ మ్యాటర్. లైట్ ఈజ్ లైట్. వెలుగే చిన్నదా పెద్దదని కాదండి. ఈరోజు లోకంలో మనం ఏమై ఉన్నామంటే ఆ వెలుగై ఉన్నాము. యూ కెన్ వాక్ ఇన్ టు ఎ ఫ్యామిలీ, యూ కెన్ వాక్ ఇన్ టు ఎ లైఫ్, ఆర్ యూ కెన్ వాక్ ఇన్ టు ఎ కమ్యూనిటీ. చిన్నగానో పెద్దగానో నీవు దేవుడు నిన్ను వెలుగుగా ఏర్పాటు చేస్తున్నాడు కనుక నీవు వెలుగుగా నీవు నిలిచి ఉండగలిగితే లోకము దేవుని చూడగలదు. ఈరోజు చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఈ శ్రమ ఏమిటి, మీ క్రైస్తవ దేవుడు స్వస్థపరుస్తారన్నారే, ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారు? అడాల్ఫ్ హిట్లర్ మీకు తెలుసు, నాస్తికుడు. 1939 సంవత్సరం నుండి 45 సంవత్సరం వరకు ప్రపంచ యుద్ధం జరిగింది. లక్షలాది మంది చనిపోయారు. అడాల్ఫ్ హిట్లర్ అన్నాడు, మతంతో మనకు ఉపయోగం లేదు, విశ్వాస మార్గాలు మనకు మేలు చేయవు, కాబట్టి లెట్ us denounce the very faith, belief of faith. విశ్వాసం ఒకటి ఉన్నదన్న దాన్ని విడిచిపెట్టి నాస్తికులుగా మారిపోదాం పిలుపునిచ్చాడు. చివరికి ఏమైంది? 6 లక్షల మంది యూదులైన వారిని ఊచకోత కోసి ఎంతో దయనీయంగా వారిని చంపివేశారు. ఈరోజు ఇఫ్ ఎ మ్యాన్ వాంట్స్ టు ఫైండ్ ఆన్సర్స్ టు హిస్ క్వశ్చన్స్ అవుట్సైడ్ ఫెయిత్, హీ కెన్ నాట్. విశ్వాసమును బట్టి కాక, బైబిల్ని బట్టి కాక, ఈ క్లిష్ట సమయంలో మానవుడు ఎదుర్కొనుచున్న ప్రశ్నలకు జవాబు లేదు. అందుకని ఎక్కడికి రావాలి అనగా ప్రతి ఒక్కరూ వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకు? వాక్యంలో ఏముందనగా నాట్ జస్ట్ ఆన్సర్స్ బట్ దెర్ ఇస్ లైఫ్, బికాస్ దెర్ ఇస్ లైట్. దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండి యోదయ, సమరయ, బూదిగంతముల వరకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటే, నేనా దేవుని పనులు దేవుని చేతిలో వాడబడేవాడిని? భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం, స్త్రీలైన వారు చాలా వివక్షకు గురవుతూ ఉంటారు, తక్కువ వారిగా ఎంచబడుతూ ఉంటారు. కానీ దేవుడు తన యొక్క పునరుద్ధానమును గూర్చి లోకానికి తెలియ చెప్పడానికి ప్రప్రథముగా ఎన్నుకున్న సాధనం ఎవరనగా ఒక స్త్రీ.
ఎస్తేరు వంటి వారి యొక్క జీవితాన్ని చూస్తే తన యొక్క జనాంగం రక్షింపడానికి కారకురాలయ్యింది. నీవు బలహీనుడు అని నీవు అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను బలవంతునిగా చేశాడు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైను సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారేపై ఉన్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను చేయమయ్యా. ఈరోజు మనందరం కూడా మట్టి పాత్రలమే, కానీ ఈరోజు ఒక చక్కటి కుమ్మరి చేతిలో మనం ఉన్నామేమో. నీవు యెరూషలేములో ఉన్నను, యూదయలో ఉన్నను, సమరయులో ఉన్నను, బూదిగంతముల వరకు వెళ్ళి నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే నీలో నుండి వెలుగును ప్రసరింపజేస్తాడు. ఈ యూదయను మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు బాప్తిసం ఇచ్చి యోహాను గుర్తుకు వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గుర్తు వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు అనగా క్రీస్తుని పరిచారకుడు. బాప్తిసం ఇచ్చి యోహాను క్రీస్తుని పరిచారకుడు. ఇన్ ఎ వే వి ఆర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని పరిచారకులమై ఉన్నాం. బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పరిచర్య ఏమిటనగా, ఈ యెరూషలేము వెలుపల ఉన్న యూదయ ప్రాంతమును, అలాగనే యెరూషలేము ప్రాంతములో ఉన్న వారికి బాప్తిసం ఇచ్చే ప్రక్రియ. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరి పని మీద ఉన్నాడనగా క్రీస్తుని పని మీద ఉన్నాడు. క్రీస్తుని పని మీద ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహానును గూర్చి అనేకమైన ప్రవచనములు పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, 40వ అధ్యాయం, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనాను కూడా బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరై ఉన్నారంటే పనివాడై ఉన్నాడు. ఈ సందర్భంలో సాక్షులై యుండుటకు బాప్తిసం ఇచ్చి యోహానును ఒక సాక్షిగా మీకు చూపించి ఆయన జీవితంలో నుండి 3 విషయాలు మీకు తెలియచేసి నా వర్తమానము ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను చాలా విశిష్టమైన ప్రక్రియను జరిగించి పనివానిగా ఉన్నాడు. క్రైస్తవ ఆచారములో 2 ఆచారములు చాలా ప్రధానమైనవి. ఒకటి బాప్తిస్ము, రెండవది సంస్కారము, ప్రభుని బల్ల. అన్ని ఆచారాల కన్నా కూడా ఈ 2 ఆచారాలు చాలా చాలా ప్రధానమైనవి. బాప్తిస్ము, రెండవది సంస్కారము. ఈ బాప్తిసం ఇచ్చే ప్రక్రియను జరిగించుచున్న బాప్తిసం ఇచ్చి యోహాను తన యొక్క జీవితంలో ఎలాగూ క్రీస్తు కొరకు సాక్షిగా ఆయన పని చేశాడో మనం చూస్తే ఎన్నో వివరాలు ఉన్నాయి, కానీ 3 వివరములను మీ ముందు ఉంచవలనని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రప్రథమముగా బాప్తిసం ఇచ్చి యోహాను సందేశమును కలిగినగా ఉన్నాడు. మీరు నేను సాక్షులై ఉండటను బట్టి వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ ఎ మెసేజ్. మనము సందేశమును కలిగిన వారముగా ఉన్నాము. వాట్ ఈస్ దట్ మెసేజ్? ఆ సందేశం ఏమిటి? బాప్తిసం ఇచ్చి యోహాను జీవితంలో మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాము, అలాగనే యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఒక సందేశమును ఆయన కలిగి ఉన్నాడు. ఆ సందేశం ఏమిటి? మొదటి వచనము నుండి చదువుకున్నట్లయితే, ఆ దినమున యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈరోజు క్రీస్తుని సాక్షులముగా యెరూషలేముల నుండి, యూదయ నుండి, సమరయ నుండి, బూదిగంతముల వరకు మనము వెళ్ళి చేయవలసిన పని ఏమిటనగా, బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగూ సందేశమును కలిగి ఉన్నాడో మనము కూడా సందేశమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ సందేశము దేనిని గూర్చి అనగా, మనము చూసినప్పుడు పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది. నేను ఎవరిని విమర్శించడం నేను చెప్పడం లేదు, కానీ మనలో అనేకులు we always come to the first advent of Christ but necessarily do not speak about the second advent of Christ. యేసుక్రీస్తు ప్రభుని మొదటి రాకడను మనము ధ్యానిస్తూ ఉన్నాం, వివరిస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాము, కానీ అనేక మార్లు 2వ రాకడను మనము విస్మరిస్తూ ఉన్నాం. ఈరోజు మానవుడు పరితపిస్తున్నది ఏమిటి? We all live in a kingdom, we all live in a state, but yet no matter how great the state is,
రాజ్యము ఎంత ఘనముగా ఉన్నను, ఘనతను తెచ్చుకున్నదైనను కూడా ఈరోజు మానవ జీవితం ఎలా ఉన్నదనగా పోరాటంలోనే ఉంది, నిరాశతోనే ఉంది. చీకటి నిండిన లోకముతో ఈ రాజ్యము మానవుని విడిపింపలేకపోవడాన్ని బట్టి ఈరోజు మానవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు అనగా మరొక రాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థన ఏమిటి? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఎవ్రీడే ద ప్రేయర్ ఆఫ్ ఎ సెయింట్, ఒక విశ్వాసి యొక్క ప్రార్థన ఏమిటంటే నీ రాజ్యము వచ్చును గాక. యూదులైన వారి యొక్క ఆశ కూడా ఏమిటంటే దేవుని రాజ్యమే. ప్రభువు కూడా ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన చేసిన పని ఏమిటి? మొదటి అధ్యాయమును మొదటి వచనముల నుండి మీరు చూచినట్లయితే 3వ వచనములో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. 6వ వచనం నుండి కూడా మనం చూచినట్లయితే ప్రభువు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా. ఈరోజు మనం దేని కొరకు పరితపిస్తున్నాం అనగా రాజ్యము కోసము. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఆ రాజ్యమును గూర్చి బోధ చేయొచ్చు. హీ ఈస్ ప్రీచింగ్ ద మెసేజ్ టు ఫైండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రాజ్యం ఎవరిలో నెరవేరనై ఉంది? క్రీస్తులో నెరవేరనై ఉంది. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఈరోజు రాజ్యమును గూర్చిన సందేశం ఏమిటి అనగా ఆయన తిరిగి రానై ఉన్నాడు. కానీ దాని ముందు మరొక సందేశం ఉన్నది. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఆ మాట ఏమిటంటే బైబిల్లో ఎన్నో బోధలు ఉన్నాయి, కానీ అన్ని బోధలలో ప్రధానమైన బోధ ఏమిటంటే మనస్సును గూర్చిన బోధ. అదే మారు మనస్సును గూర్చిన బోధ. ఆ చిన్నప్పుడు ఒక పాట నేను పాడను కానీ గుర్తు చేసుకుంటే, మనస్సు మలినమైనదోయి మారు మనస్సు పొందబోయి, మనిషి మారి నూతనమైతే మరో జన్మమున్నదోయి, మరో జన్మమున్నదోయి. వాట్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్. మనస్సు మలినమైనది. ఈరోజు చాలామంది సమాజం మారాలి, మనుషులు మారాలి, మనిషి జీవితము మారాలి, రాజ్యము మెరుగుపడాలి. ఏం కావాలి? మెనీ పీపుల్ బిలీవ్ దట్ దే నీడ్ ఫిలాసఫర్స్ టు చేంజ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ హ్యుమానిటీ. మానవ జీవితాన్ని మార్చడానికి తత్వవేదమును బోధించి బోధకులు కావాలి అని భావిస్తున్నారు. మరికొందరు అంటారు లేదు లేదు మంచి నాయకులు కావాలి, మరికొందరు అంటారు లేదు లేదు శాస్త్రవేత్తలు కావాలి. నేను అంటాను ఈరోజు మనిషి మనస్సును మార్చడానికి ఎవరు కావాలంటే సేవకులు కావాలి. ఆ సేవకుడే యేసు క్రీస్తు ప్రభు. No man was able to change the heart of a man apart from the person and the work of Jesus Christ. యేసు ప్రభు చేసిన పని ఏమిటంటే మనస్సును మార్చాడు. అందుకని క్రూరుడైన వాడు ఏమైపోతున్నాడు? మృదువైన వానిగా మారిపోతున్నాడు. కిరాతకుడు ఎలా మారిపోతున్నాడు? ప్రేమను పంచేవానిగా మారిపోతూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు కిరాతకుడండి, నరహత్య చేసిన వాడు, కిరాతకముగా ప్రజలైన వారిని చంపినవాడు. కానీ ఒక రోజు ఏమైందో తెలుసా? తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మనస్సు మారినది, మరణమవునంతగా మనస్సు మారినది. బాప్తిసం ఇచ్చు యోహాను సందేశమును కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను సందేశమును కలిగి ఉండాలి. ఏమిటా సందేశం అనగా మారు మనస్సును గూర్చిన సందేశము, మారు మనస్సును గూర్చిన వర్తమానము, దేవుని రాజ్యమును గూర్చి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును బట్టి మనిషి పొందగలిగిన మార్పును గూర్చిన సందేశమును మనము కలిగి ఉండవలసిన వారమైన. రెండవది, బాప్తిసం ఇచ్చి యోహాను హీ హ్యాడ్ ఎ ప్రాక్టీస్, పనిని కలిగిన వానిగా ఉన్నాడు. ఈరోజు నీవు పని చేయాలి. ఈరోజు నీవు పని చేయాలి. ఈ కరోనా వైరస్ పీరియడ్లో క్రైస్తవ సంఘానికి దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆ ఆధిక్యత ఏమిటంటే ప్రేమను పంచే పని. చాలా మార్లు మనం అనుకుంటూ ఉంటాం, ద వే వి గివ్ ద మెసేజ్ టు ద వరల్డ్ ఇస్ త్రూ ప్రీచింగ్. బోధ చేయడం బట్టి మన సందేశమును లోకానికి ఇస్తామనుకుంటా. నిజం చెప్పాలంటే పని ద్వారా, సాక్ష్యము ద్వారా నీవు లోకానికి సందేశం ఇస్తావు. క్షమించలేని వానికి క్షమించడము, ఆకలి కొనిన వానికి ఆహారము పెట్టడము, బట్టలేని వానికి బట్ట కట్టడము, ఇది పని అయి ఉన్నది. బాప్తిసం ఇచ్చి యోహాను పనిని కలిగిన వానిగా ఉన్నాడు. ఏంటి ఆ పని? బాప్తిసం ఇచ్చి పని. కానీ ఏం చేశాడు? యట్ హీ పాయింటెడ్ టు జీసస్ క్రైస్ట్. నేను నీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఈరోజు నీవు పని చేయాలి సాక్షిగా ఉండడానికి. ఆ పనిలో నుండి నీవు చేయవలసిన పని ఏమిటి అనగా, యూ హ్యావ్ టు డ్రా పీపుల్ నాట్ జస్ట్ ఇన్ టు ద సేవింగ్ గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బట్ ఆల్సో ఫర్ ది ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
రక్షణలోనికి ప్రజలైన వారిని నడిపించడానికి ఒక సాధనముగా పనిచేస్తూనే నీ పని ఏమై ఉండాలి అనగా ప్రార్థన చేసే పని, పంచిపెట్టే పని. నీవు నిత్యము జరిగించవచ్చు. దేవుని ఆత్మ ప్రోక్షణ జరిగేలాగా నీవు పని చేయాలి. సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. మూడవది, బాప్తిసం ఇచ్చి యోహాను హీ హ్యాడ్ ఎ ఫాలోయింగ్. ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులను కలిగిన వానిగా ఉన్నాడు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పని ఏమిటనగా హీ పాయింటెడ్ దట్ ఫాలోయింగ్ టు గాడ్. నీవు సాక్షులై ఉన్నప్పుడు హౌ ఈస్ దట్ యు పాయింట్ యువర్ పొజిషన్స్, యువర్ ఫాలోయింగ్ టు గాడ్. నీవు దేవుని వైపు ఎలాగూ త్రెప్పగలవు, నీవు ఎలాగూ మలచగలవు. సందేశమును కలిగి ఉండడం మాత్రమే కాదు, పనిని జరిగించడం మాత్రమే కాదు, తనను వెంబడించుచున్న వారిని సైతము క్రీస్తు వైపు త్రిప్పాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను ఈ వివరము కనబడుతుంది. తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ద వన్ హూమ్ యూ హ్యావ్ టు ఫాలో ఇస్ గాడ్. చాలాసార్లు అండి మన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి there is a temptation. The temptation is that we present ourselves in a way that people would follow us. మనలను వెంబడించే వారుగా కొన్ని పర్యాయములు మనము ఆశకొని మనలను వెంబడించుచున్న వారుగా మనుషులను మార్చుతాము. కానీ మనం చేయవలసిన పని ఏమిటనగా క్రీస్తును వెంబడించుచున్న వారినిగా వారిని మార్చాలి. అందుకని పౌలు తన జీవితంలో కూడా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో నన్ను పోలి నడుచుకునుడి అనే మాటకు అర్థం ఏమిటి అనగా he pointed people back to God. If you have a following, నీ కుటుంబం నీ వైపు చూస్తుంది, నీ స్నేహితులు నీ వైపు చూస్తారు. నీవు ఒక తండ్రి అయితే నీ కుటుంబము నీ అడుగుజాడల్లో నడుస్తుంది. నీవు పనిలో యజమానుడు అయితే నీ పని వారందరూ కూడా నీ అడుగుజాడల్లో నడుస్తారు. నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? వారిని క్రీస్తు వైపు తిప్పాలి. బాప్తిసం ఇచ్చి యోహాను వైపు ప్రజలైన వారు చూచారు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు ప్రజలైన వారు వచ్చారు. బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క సందేశము కొరకు ప్రజలైన వారు ఎదురు చూచారు. కానీ the witness that John the Baptist had was that he pointed his message, his practice, his following to God, Jesus Christ. క్రీస్తు వైపు త్రిప్పాడు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ హై టైం. దేవుడు ఎక్కడ ఉన్నాడని లోకము ప్రశ్నిస్తూ ఉంది. అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉంది. నిజం చెప్పమంటారా? నిజం చెప్పమంటారా? దేవుడు నీతోటే ఉన్నాడు. దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. లోకంలో ఉన్న సూత్రం ఏమిటంటేనండి, గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు. కానీ క్రైస్తవ సూత్రం ఏంటో చెప్పమంటారా? దేవుడు నాలో ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై యువర్ సైడ్ బట్ ఇన్ యూ. ఎవడు నా యందు నిలిచి ఉందునో నేను వాని యందు నిలిచి ఉందును. ద గ్రేటెస్ట్ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్. పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? మానవుడు శ్రమ పొందక దైవ మానవుడు ఎటు కాగలడు? మానవుని శ్రమను ఉపకారముగా భక్తులైన వారు ఎంచుతారు. ఈరోజు ఈ శ్రమను ఎలా చూడాలి? శ్రమ లేని మానవుడు లేడండి. నా జీవితంలో శ్రమ లేదంటే అది అబద్ధం. నీవు ఎంతటి చిన్నవాడవైనను ఎంతటి గొప్పవాడైనను మనిషి జీవితంలో చాలా లోతైన శ్రమలు ఉంటాయి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నా చేతికి ఒక చిన్న గాయం ఉంటుంది. ఇక్కడ ఎస్కార్. బండి మీద వెళ్తూ వెళ్తూ పడిపోయాను. పడిపోయినప్పుడు చాలా గాయమైంది. ఇక్కడి నుండి ఇక్కడికి మొత్తం అంతా కొట్టుకుపోయింది. ఇక్కడ నా గాయం కనిపిస్తుంది. ఈ గాయాన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి ఈ గాయాన్ని? గాయంగా చూడాలా? నేను అంటాను, ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనానికి ఈ గాయం సాదృశ్యం. నేను మాట్లాడుతూ డేవిడ్ అంకుల్ యొక్క థ్యాంక్స్ గివింగ్లో మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ది అగ్లియెస్ట్ పిక్చర్ ఎ పర్సన్ కెన్ ఎవర్ సీ ఇన్ ద వరల్డ్ ఇస్ క్రాస్ ఇట్ సెల్ఫ్. చూడలేని రూపము, వికారమైన రూపము లోకములో ఏదైనా ఉన్నదా అంటే, ఒక పటం ఏదైనా ఉన్నదంటే అది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువే. ఎందుకు? పరమ పరిశుద్ధుడు, పరలోకమును భూలోకమును కలుగు చేసిన దేవాది దేవుడు, నిష్కలంకుడు, పరమ పవిత్రుడు ఎలా మారిపోయాడు తెలుసా? నీ కొరకు నా కొరకు చీకటిగా మారిపోయాడు. రూపము లేనివానిగా, స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయాడు. బట్ ఎట్ అయినను కూడా అతి సుందరమైన రూపం ఏమిటో తెలుసా? ఆ సిలువ రూపమే. ఎందుకో తెలుసా? ఆ సిలువలో సత్యము దాగుని ఉంది. ఏమిటా సత్యం? ది అగ్లీనెస్ ఆఫ్ ఎ మ్యాన్
can turn into a beauty that no man can ever by all his strength and might and intelligence and wisdom can make. ఒక మనిషి తన మేధస్సుతో రూపింపలేని సుందరమైన రూపము ఆ సిలువ దగ్గరికి వికారమైన మనుషులు వచ్చినప్పుడు ఆ సిలువలో ప్రభు కార్చిన రక్తములో నుండి రూపింపబడును బట్టి అంద వికారమైన ఆ సిలువే అతి సుందరమైన రూపమై ఉంది. ఈరోజు మనం ఎక్కడికి రావాలి? కమ్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని సిలువ యొద్దకు రండి. ఇట్ ఈస్ వేర్ యు విల్ ఫైండ్ ద స్ట్రెంగ్త్. అదే స్థానము నీవు బలము పొందడానికి, దేవుని ఆత్మతో నింపబడడానికి, సాక్షిగా లోకానికి సందేశమును తీసుకుని వెళ్ళడానికి, పనిని పూనుకొనడానికి. దేవుని బిడ్డలారా, ది వరల్డ్ నీడ్స్ us. లోకానికి మనం అవసరమై ఉన్నాం. ఎందుకనగా లోకములోనికి వెళ్ళమని నిన్ను నన్ను దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి శ్రమ ఉన్నదా అంటే సత్యమే. కానీ ఈ శ్రమలో దేవుడు మనకు ఆదరణను బట్టి మనతో ఉన్నాడు, ప్రేమను పంచుటను బట్టి మనతో ఉన్నాడు, నిత్య జీవమును అనుగ్రహించుటను బట్టి మనతో ఉన్నాడు. కొదువైనదేదీ లేదు. శ్రమ తాత్కాలికమే. పేతురు అంటాడు, కొద్ది కాలము మాత్రమే ఈ శ్రమ. నిత్యము శ్రమలో చిక్కుకొని ఆ శ్రమతోనే మన జీవితం అంతమవుతుంది అనుకోవడము అవివేకము. ఎందుకనగా ఎ డే విల్ కమ్ వెన్ వీ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూచే ఒక దినము సమీపంగా ఉంది. ధైర్యము తెచ్చుకోనండి. మీ గృహంలోనికి బయటికి వెళ్ళండి. క్రీస్తు కొరకు మీ సందేశమును బట్టి, మీ పనిని బట్టి సాక్షులుగా లోకములో మీరు నిలిచి ఉండండి. దేవుడి మాటలను మీ వెలికిడిలో దీవించి క్రీస్తు కొరకు సాక్షులుగా మీ ఎల్లరను నిలుపునుగాక. ఆమేన్. ప్రభువా, నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము. నీ కొరకు మేము సాక్షులుగా ఉండవలనని తండ్రి నీ వాక్యమును బట్టి, బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితమును బట్టి తండ్రి మేము తెలుసుకుని ఉన్నాము. ప్రభువా, నీవు హెచ్చబడవలసి ఉంది, నేను తగ్గబడవలసి ఉన్నదని బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను పెండ్లి కుమారుని యొక్క స్వరమును విన్నానంటూ ఉన్నాడు. I pray that the Father, that we will have an experience as such to listen to your voice. నీ స్వరమును వినే ఆధిక్యత దయచేయము. నిన్ను హెచ్చించి మమ్మను మేము తగ్గించుకొను మనస్సును మాకు దయచేయము. We are finite, mere human beings, నిమిత్త మాత్రులము ప్రభువా. కానీ నీవు మమ్మలను ఎన్నుకొన్నావు, నీ కొరకు సాక్షులుగా లోకములో వాడుకుంటూ ఉన్నావు. Take us into the world. లోకములోనికి తీసుకుని వెళ్ళండి. చీకటి నిండిన లోకము, నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుచున్న లోకము, నీ కుమారుని బట్టి, నీ కుమారుని సిలువను బట్టి మేము పొందుకొని ఉన్న, కలిగి ఉన్న ధైర్యమును, ఆ సువార్తను, ఆ సత్యమును ప్రజల జీవితములో మేము విత్తనముగా విత్తి వెలుగును తండ్రి నింపడానికి మమ్ములను బలపరచుకో. అల్పుడను అయోగ్యుడునైన నన్ను నీ వాడుకున్నందుకు ఈ మా ప్రార్థన మనవులు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును బట్టి నేను వందించచ్చు వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ